వెల్కమ్ టు లక్కీ లోటస్. నేను ఇవాళ మీకు పుదీనాకు పచ్చడి పచ్చిమిర్చితో ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూపిస్తా. దానికి ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, మినపప్పు, కొంచెం జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం ఇంగువ, కొంచెం ధనియాలు వేసుకొని కొంచెం వేగనిచ్చిన తర్వాత కడిగి శుభ్రంగా ఉంచుకున్న పచ్చిమిరపకాయలు అందులో వేసేసుకోండి. కొంచెం బండబారినా కానీ ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగుంటుంది పచ్చడి. పచ్చిమిరపకాయలు లైట్గా వేగుతున్నప్పుడు కడిగి శుభ్రంగా ఉంచుకున్న పుదీనాకుని అందులో వేసేసుకొని తర్వాత కొంచెం చింతపండు, కొంచెం పసుపు, చిన్న బెల్లం ముక్క అందులో వేసేసి ఒకసారి కలయిదిప్పి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి లైట్గా సిమ్లో మగ్గనియాలి. మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదు, పెట్టినా ఏం ప్రాబ్లం లేదు. పెట్టకుండా ఉంటే కలర్ ప్రొటెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆ మిక్చర్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం సాల్ట్ రుచికి సరిపోయినంత వేసేసుకొని ఈ మిక్సర్ అంతా దానిలో షిఫ్ట్ చేసేసి కచ్చాపచ్చగా కావాలంటే మీ ఇష్టం, లేదా మెత్తగా అయినా మిక్సీ పట్టేసుకోండి. నేనైతే అలా పట్టాను. ఇంకా దీనికి ఏంటంటే తాలింపు వేసుకోవాల్సిన అవసరం ఉండదు యాక్చువల్గా, ఎందుకంటే నెయ్యి వేసుకొని తింటాము. యాడెడ్ క్యాలరీస్ అనవసరం అనమాట. వేయకుండా ఉంటేనే ఆ ఉప్పు కారం బాగా తెలుస్తూ బాగుంటుందన్నమాట. వేసుకున్నా కానీ అదొక టేస్ట్, ఎవరిష్టం వాళ్ళది. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు తాలింపు. నేనైతే వేయకుండా చూపిస్తున్నాను ఇక్కడ. ఇదే అయిపోయిందండి, ఎంత సింపుల్గా అయిపోయిందో కదా పుదీనాకు పచ్చడి. ఈ పచ్చడి ఇడ్లీ దోశల్లోకి కానీ, రోటీలోకి కానీ, అన్నంలోకి కానీ అన్నిటికీ సూట్ అవుతుంది, చాలా బాగుంటుంది.